హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. ముందుగా ఇంకా ఈ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడే నేను మన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా అయితే చూసి వచ్చేసాను. 6 years తర్వాత సోలో ఫిలింతో మళ్ళీ సంక్రాంతికి వస్తాం మన రామ్ చరణ్ అయితే. సో మంచి హై ఎక్స్పెక్టేషన్స్, శంకర్ డైరెక్షన్లో మంచి పొలిటికల్ డ్రామాతో రిలీజ్ అయింది. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా తెలుసుకుందాం. సో ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయ్యిందా అంటే నేను రీచ్ అవ్వలేదనే అంటాను. సో ఇండియన్ 2 అని డిజాస్టర్ తీసిన తర్వాత శంకర్ గేమ్ చేంజర్ తీస్తే బెటరే, అంటే ఇండియన్ 2 కంటే చాలా బెటర్, 1000 రెట్లు బెటర్, బట్ నాట్ ఏ కమ్బ్యాక్ ఇది. అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్గా రామ్ చరణ్ యాక్ట్ చేస్తూ, అండ్ రామ్ చరణ్ అవుట్ఫిట్స్ కానీ అండ్ లుక్స్ కానీ చాలా చాలా బాగుంటాడు. ఒక్కొక్క గెటప్లో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది స్క్రీన్ ప్రెస్ అండ్ యాక్టింగ్. అండ్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఒక రంగస్థలంలో రామ్ చరణ్ ఎంత పొగిడేమో అప్పన్న క్యారెక్టర్కి అంతలా పొగుడుతాం. సో స్క్రీన్ ప్రెసెన్స్ అప్పన్నది కొంచెమే ఉన్నా ఇంపాక్ట్ గట్టిగా ఇచ్చాడు రామ్ చరణ్ యాక్టింగ్ తోటి అయితే మాత్రం. ఇంకా రామ్ చరణ్కి ఈక్వల్గా యాక్టింగ్ మనకి ఎస్జే సూర్య ఇచ్చాడు. యాజ్ యూజువల్ ఎస్జే సూర్య గురించి మనకు తెలిసిందే కదా, నువ్వు పెర్ఫార్మెన్స్, నువ్వు క్యారెక్టర్ ఇస్తే చాలా ఆయన దూరిపోయి చేస్తాడు, అలాగే ఉంది. అండ్ వీళ్ళిద్దరు కాకుండా అంజలి మాత్రం హీరోయిన్ అంజలి చాలా చాలా బాగా చేసింది సినిమాలో. సో స్టోరీ లైన్స్ వస్తే చాలా ఫ్లాట్ల మీద జస్ట్ రొటీన్ పొలిటికల్ డ్రామా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకిను ఒక పొలిటీషియన్కి జరిగే వార్ లాగా మూవీ ఇది. సో మనకి ఈ పాయింట్ స్పాయిలర్ కాదు, శంకర్ ఈ ఆడియో లాంచ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. సో ఇదే కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ మనకి లోగో స్టార్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే లోగో డిజైనింగ్ కానీ ఒక క్యాసినోలోంచి తిరుగుతూ ఒక గేమ్ చేంజర్ అంటూ లోగో రావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి శంకర్ మార్గ సినిమా స్టార్ట్ అవుతుంది మనకి. శంకర్ మార్గ స్టార్ట్ అయింది, కంప్లీట్లీ ఏదో ఉంటుంది అనుకుంటాం, మెల్లిగా వెళ్ళే కొద్దీ సినిమా చాలా ఫ్లాట్ అయిపోతుంది. అంటే ఫ్లాట్ మనకి ఎగ్జైట్మెంట్ సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది, చూస్తున్నాం, కూర్చున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతుంది, బోర్ కొట్టదు, ఓకే. మంచి ఫ్లోలో వెళ్తుంది, హీరో నుంచి డిస్టర్బ్ చేస్తుంది, మంచి ఫ్లోలో వెళ్తుంది, హీరో నుంచి డిస్టర్బ్ చేస్తుంది, అలాగే ఉంటుంది ఫస్ట్ హాఫ్. అలా వెళ్తూ ఉండగా ఇంటర్వెల్ ఇంపాక్ట్ వస్తుంది. గేమ్ ఎంత హై ఇంపాక్ట్ అంటే ఇంటర్వెల్ది చాలా అంటే చాలా బాగుంటుంది, అంత హై ఇంపాక్ట్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా వెళ్ళింది, ఇంటర్వెల్ దగ్గర మంచి ఇంపాక్ట్ ఇచ్చే పవర్ఫుల్ ఇంపాక్ట్. సెకండ్ హాఫ్ ఎరగా తీసేస్తుంది అనే మైండ్ సెట్ శంకర్ మనల్ని ప్రిపేర్ చేసేస్తాడు అక్కడ. సో ఇంకా ఇంటర్వెల్ అయిపోతుంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జైట్మెంట్తో కూర్చున్నాం మనం, ఇంకా సెకండ్ హాఫ్ ఏమైపోతుంది అన్నట్టు. మంచి క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్, ఇది కూడా ఫ్లాట్ అయిపోతుంది, అంటే ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ఫ్లాట్గా వెళ్ళిన ఫస్ట్ హాఫ్, ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్. అండ్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా రాజీవ్ కనకాల, శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య చాలా బాగా ఇందాక చెప్పినట్టు. అండ్ రాజీవ్ కనకాల యాజ్ యూజువల్గా ఈ సినిమాలో కూడా చంపేశారు, కానీ ఎలా చంపారు అనేది మీ సినిమాలో చూడండి. అండ్ ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే కనుక ఓకే, కమర్షియల్ క్లైమాక్స్, ఓ ఫైట్ ఉండాలి, ముందు హీరో పడిపోవాలి, తర్వాత ఎమోషనల్ అయి విలన్ని కొట్టాలి, ఇదే కమర్షియల్ కాన్సెప్ట్తో వెళ్ళిపోయాడు ఇంక శంకర్ అయితే మాత్రం. ఇంకా నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే అంటే నవీన్ చంద్ర తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది నాకు, వేరే నార్మల్ పెట్టినా బాగుండే అనిపించింది. అండ్ ఇంకా సునీల్ కూడా ఉన్నారు. సునీల్ ఈ మధ్యన విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ఒక ట్రాక్ మార్చి ఒక ఫ్లోలో వెళ్తున్నాడు, కామెడీ ట్రాక్ వదిలేసి. సో ఇప్పుడు ఆ కామెడీ ట్రాక్ సునీల్ ఒక ఎవర్గ్రీన్ సునీల్, ఆ సునీల్ ఇంకా రాడు. సో ఇప్పుడు విలన్ క్యారెక్టర్లు చేసుకోండి, సునీల్ విలన్ క్యారెక్టర్ చేసుకోండి, కామెడీ సైడ్ రాకపోతే బెటర్. అసలు కామెడీ లేదు, ఏం లేదు సునీల్, అసలు డైలాగ్ కూడా లేదు, వంకరగా నడుస్తుంటాడు సినిమా అంతా. ఎందుకుంటే దానికి సునీల్ ఎందుకు తీసుకున్నారో అర్థం కాలే నాకు అసలు శంకర్ గారు. అండ్ అసలు ఆ వెన్నెల కిషోర్ ఏదో మెరుపు తీగ కంటే ఘోరంగా స్పీడ్గా ఉంటాడు వెన్నెల కిషోర్ సినిమాలో, అర్థంగా అసలు సినిమా అంతా కనిపించేది ఎస్జే సూర్య రామ్ చరణ్ మధ్యలో హీరోయిన్ డిస్టర్బ్ చేస్తుంది, కాసేపు అప్పన్న అండ్ అంజలి వచ్చి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తారు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్లు ఆ 2 క్యారెక్టర్లే, మిగతాదంతా ఏదో వెళ్ళిపోయారు అంతే, వాళ్ళ యాక్టింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోటి తీసుకెళ్లారు. అండ్ పాటల విషయానికి వస్తే కనుక ఈ పాటలు తమన్ మ్యూజిక్ గురించి తెలిసిందే, ఫస్ట్ వదలగానే ట్రోల్ చేస్తాం, తర్వాత బాగానే ఉంది అంటాం, సినిమా రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాక అదే సినిమా పాటలు ఇంకా లూప్లో వింటాం. అదేవిధంగా ఈ సాంగ్స్ ఉన్నాయి. నాకు ఎస్పెషల్లీ జరగని జాబ్లం జాకెట్ వచ్చిన సాంగ్ ఒకటి, అండ్ దోప్ సాంగ్,
ఈ 2 సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ 'దోప్‌లో' కొరియోగ్రఫీ కొద్దిగా బాగుంది. మిగతా పాటలు కొరియోగ్రఫీ నాకు అస్సలు నచ్చల. 'రామ్ చరణ్' డాన్సింగ్ టాలెంట్ ఏంటి, కొరియోగ్రఫర్‌ని మంచోడిని తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇక 'మచా మచా' సాంగ్ గురించి అయితే నేను అసలు మాట్లాడను కాదు, అస్సలు నచ్చల ఆ సాంగ్ అయితే. అండ్ 'జరగని జాబిలమ్మ జాకెటేసుకొచ్చిన' సాంగ్ మాత్రం చాలా అంటే చాలా గ్రాండియర్‌గా తీసుకున్నారు. చాలా ఖర్చు పెట్టని తెలుస్తోంది. అండ్ విజువల్ పరంగా బాగుంది. అండ్ 'దోప్' కూడా సాంగ్ కూడా చాలా బాగా ట్రై చేశారు. అండ్ అప్పుడు 'దోప్' సాంగ్ పెడితేనే మనం అర్థం చేసుకోవాల్సింది సినిమా 'దోప్' అని. సో అది. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఈ స్టోరీ వచ్చేసి ఏంటంటే మనకి కార్తీక్ సుబ్బరాజ్ అందించాడు. స్టోరీ సింపుల్ స్టోరీ. దీన్ని హైగా చూపించి ఉంటే అంటే ఫ్లాట్‌గా అలా సింపుల్‌గా తీసుకెళ్లకుండా ఒక శంకర్ సార్ మార్క్ పొలిటికల్ డ్రామా అంటూ పోనీ మొత్తం సినిమా అంతా అవసరంలా. అంటే అక్కడక్కడ ఏదైనా హై మూమెంట్స్ లాంటివి ఇచ్చుంటే కనుక చాలా బాగా అనిపించేది. అండ్ నాకు ఇంకొక బాధాకరమైన విషయం, ఒక బాధేసింది, ఇంకోసారి చాలా ఆనందం వేసిన విషయం ఏంటంటే, నాకు కొన్ని షార్ట్స్ దగ్గర హై మూమెంట్స్ అనిపించాయి. అక్కడక్కడ అంటే పార్ట్‌లు పార్ట్‌లుగా చూసుకుంటే ఇది కూడా బానే ఉన్నట్టు. కానీ థియేటర్ మాత్రం కంప్లీట్‌లీ సైలెంట్ ఉంది. ఒక్క అరుపు అరవకుండా. అది నాకు చాలా ఒక 'రామ్ చరణ్' సినిమాకి ఇంత హై ఎక్స్‌పెక్ట్ చేసిన సినిమాకి ఒక్క అరుపు అరవకుండా థియేటర్ సైలెంట్‌గా ఉంది. పీసీఎక్స్‌లో చూసాను నేను ప్రసాద్స్‌లో. సో అది నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది అక్కడ. అండ్ ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రతి సినిమా లాగా దీనికి పార్ట్ 2 అని పెట్టలేదు. అది శంకర్ గారికి నేను చాలా థాంక్స్ చెప్తాను. ఎందుకంటే దీనికి పార్ట్ 2 అని పెట్టలేదు కాబట్టి. ఇ సో ఓవరాల్‌గా చూసుకుంటే గనుక ఇది ఓవరాల్ సినిమా మీద ఒపీనియన్. అండ్ తర్వాత ఇంకొక 2 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. మన బాలయ్య బాబుది 'డాకు మహారాజు', ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సంక్రాంతికి వస్తున్న మన విక్టర్ వెంకటేష్ గారు. ఈ 2 సినిమాల రిజల్ట్ ఎలా రాబోతుందో తెలీదు కానీ సంక్రాంతికి అయితే ఇది వేరే వాళ్ళ రిజల్ట్ పైన ఆధారపడి ఉంది. గేమ్ చేంజర్ అంటాను. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో మరి. ఇది నా రివ్యూ. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 2/5. ఏంటి ఇంకా చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి.